వెంటనే ఒక ఊరికే ఇలా కూర్చుంటారు, ఎదురుగా పెట్టుకుని ఒకటి దిగుతారు, వెంటనే ఒక 100 మందికి పంపిస్తారు. అందులో కొంతమంది లైక్ అంటారు, కొంతమంది డిస్లైక్ అంటారు. 100 మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బొట్టన వేరు కిందికి దించగానే వై హీ డిస్లైక్డ్ మీ అని సాగదీస్తారు. ఇక్కడ మనస్సు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. 100 మంది ఇష్టపడ్డారు కదా, ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి? అందరూ అవునలామా? ఇది అహంకారం కాదా? అందరూ అవునలా, ఇంత ప్రసంగం నేను చేయించనమ్మా, కొందరికి నచ్చకపోవచ్చు అండి, తప్పేమీ లేదు, అందరినీ మెప్పించడం నా పని కాదండి, ఇక్కడ నా ప్రయత్నం నేను చేశాను, దానికేముంది? అంటే అందరూ మెచ్చుకోవాలి, ఒకళ్ళెవరో మాకు నచ్చలేదు మంచిదయ్యా అంటాం, ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం, తప్పేమిటట? అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం, అది పెట్టుకెళ్ళి ఎక్కడో పెట్టడం, వాళ్ళందరినీ మెప్పుకోవడం. కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు, వాట్సాప్లో పెట్టేసి 100 మందికి పంపేసి 100 people లైక్డ్ మై వైఫ్. సిగ్గులేదా ఆయన? మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం ఏంటో, ఎవడని పెట్టే నవ్వుతాడు. మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒకరు ముక్కు బాగలేదు, మూతి బాగా, వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు. వెంటనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు. అలాగా ఏ ఫోటోలు పెట్టాలో, ఏ ఫోటోలు పెట్టకూడదో, ఏ వ్యాఖ్యానాలు చేయాలో, ఏవి చేయకూడదో నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయసుకు నీకేదో కంగారు అనిపించింది, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా? ఇంత చేస్తే ఆ దెబ్బలాట ఎంతంటే, సంసారంలో దెబ్బలాటంటే టీ కప్పులో తుఫాన్ అమ్మ, పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది, పెద్ద విషయం అది. వాళ్ళే సర్దుకుంటారు. దాన్ని మనం పెట్టేస్తున్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, గమనించండి. నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. మనిషి కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు ఉన్నాయి, 3 దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి. అద్భుతాలు 3 ఏమిటంటే, 1 నిప్పు, 2 చక్రం, 3 కంప్యూటర్. ఈ 3 అద్భుతాలని మనిషి కనిపెట్టింది. నిప్పు కనిపెట్టడం వల్ల పచ్చి మాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు. నాగరికత మారిపోయింది. దాంతో రకరకాల రుచులు, తీపి, కారం, చేదు, ఉప్పు, పులుపు అన్ని దాంతో పుట్టాయి. ఉగాది పండుగ దాంతో వచ్చింది. చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. చక్రం లేకపోతే బండి లేదు, ఏ వాహనం లేదు, కారు లేదు, లారీ లేదు, 2 బండి కూడా లేదు, ఏ పరిశ్రమ లేదు. కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా, ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది. అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో 3 దారుణమైన విషయాలు ఏమిటంటే, 1 తుపాకీ. తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది. దూరం నుంచి చంపేస్తున్నాడు, చాటు నుంచి చంపేస్తున్నాడు. శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేకపోతున్నాం. వాలివద్ద ధర్మమా? వాలివద్ద ప్రతివాడు అడిగే ధర్మ సందేహం ఇదే. చేసిందేమో రాముడు, అడిగేదేమో మమ్మల్ని. మేము అక్కడ చెబుతాం, వీళ్ళు రాముడు అడుక్కొని చెబుతాను.